నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? మన లోపల చేయడానికి చాలా పనులు మిగిలిన్నాయి. ఇక నానమ్మ కజిన్స్ కూడా వచ్చారు నిన్ను కలవటానికి. ఆలియా ఫియాన్సీని కలవటానికి వచ్చారు వాళ్ళు. స్వీట్ హార్ట్, నా లోపలికి వెళ్ళు, నేను నిన్ను లోపలికి వచ్చి కలుస్తాను. గో ఫాస్ట్. నీ అక్కలాగే నువ్వు కూడా నా ఫియాన్సీని ట్రై చేస్తున్నావా? ఏమన్నావు నువ్వు? నా ఉద్దేశం ఏంటంటే నువ్వు కూడా మీ అక్కలాగా అందంగా ఉంటావు కదా, నేను నిన్ను పొగుడుతున్నాను. మంచి వాళ్ల నోట్లోంచి పొగడుతలు వస్తే అవి వినడానికి బాగుంటాయి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎవరి గురించి మంచిగా ఆలోచించలేరు, మంచిగా మాట్లాడలేరు. నువ్వు కూడా వాళ్ల లాంటి దానివే. స్వీట్ హార్ట్, ఎలా ఉన్నా సరే నీకంటే మాత్రం మంచిదాన్ని. అట్లీస్ట్ ఎదుటి వాళ్ల వస్తువుల్ని కావాలని కోరుకోను. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు, కానీ ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదా? ఎనీవేస్, ఇలాంటి విషయాలకు నా దగ్గర టైం లేదు. అదేంటంటే ఈరోజు నాకు ప్రవీణ్తో ఎంగేజ్మెంట్ ఉంది, అందుకే నేను నా మూడ్ని పాడు చేసుకోవాలనుకోవడం లేదు. వాటెవర్. నమస్కారం అండి. నమస్కారం. రండి. మీకు చాలా చాలా శుభాకాంక్షలు. కూడా నా శుభాకాంక్షలు. చాలా సంతోషం వచ్చినందుకు. మనవరాలి నిశ్చితార్థానికి శుభాకాంక్షలు. మీకు కూడానండి. సరే 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 రండి. నేను మీకు మా స్నేహితులందరినీ పరిచయం మీరు రావడానికి ఆలస్యం అవ్వలేదు కదా? అభి, ఈ రోజు నుండి నువ్వు నన్ను నాని అని పిలవాలి. నానియా? అమ్మ చెల్లెలు పిన్ని కదా, అలాగే నానమ్మ చెల్లెలు నాని. వావ్ నాని, ఈ వయసులో కూడా ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ హ్యూమర్. కొంతమంది ఉంటారు పుట్టుకతోనే వృద్ధుల్లా కదా. వీళ్ళిద్దరు నా కజిన్ సిస్టర్స్, ఇందు ఇంకా స్వర్ణ. వీళ్ళు లుధియానా నుంచి వచ్చారు. నమస్కారం. నిజానికి ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో అయితే ఈవిడ నాకు ఫేవరెట్ అమ్మమ్మ, రాక్ స్టార్ అమ్మమ్మ. అందర్నీ కలవడంతో నేను అసలు విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. చూసావా, నేను కోడల కోసం ఏమైతే తీసుకొచ్చానో అది తనకివ్వడం మర్చిపోయాను. ఏది లైవ్? ఇదిగో. ఇదిగో, ఇది నీకోసం. అయ్యో, ఇందులో గాజులున్నాయి, వీటిని నేనెలా వేసుకోను? నువ్వు వేసుకోలేకపోవచ్చు, కానీ నువ్వు వేయగలవు కదా. ఎవరికి? అదే నీ భార్యకి. తనక? ఇంకెంతమంది భార్యలున్నారు నీకు? కానీ త్వరగా వెయ్యి, తనకి ఎలా ఉన్నాయో మేం కూడా చూడాలి కదా. మొహం చూసుకున్నావా? నేను గాజులు వేయాలా? నేను వేసుకుంటాను కదా. లేదమ్మా కోడలా, ఇదైతే ఆచారం. ఈ గాజులను నీకు అభినే వెయ్యాలి. వెళ్ళడం లేదు నాని. కాస్త ప్రేమగా చెయ్యి పట్టుకో, తర్వాత చూడు ఎంత ఈజీగా వెళ్తాయో. ఏం చేస్తున్నావు అభి? ప్రేమగా వెయ్యి. ఇదిగో ఈ గాజు కూడా వెయ్యి. అఫ్ కోర్స్. చెయ్యిలా ఇవ్వు. ఇదిగో అభి, నీ భార్య భుజం మీద చెయ్యి వెయ్యి. తను నీ భార్యే కదా, పక్క వాళ్ళ భార్య కాదుగా. చాలా ఏడిపిస్తున్నారు మా పిల్లల్ని. ఇక ఆపుతారా మీరిద్దరు? పదండి, మిగతా వాళ్ళని పరిచయం చేస్తాను. పదండి పదండి. రండి రండి. మెల్లగా. ఇంత గట్టిగా నా చెయ్యి నొక్కాల్సిన అవసరం ఏముంది? నాకైతే నీ గొంతు నొక్కేసి నిన్ను అన్ని నొప్పుల నుంచి దూరంగా ముక్తిని ప్రసాదించాలనుంది. కానీ ఏం చేస్తాం, మనిద్దరం ప్రేమ ఉన్నట్టు నటించాల్సి వస్తోంది.
ఇక్కడ మన ఇద్దరి ఫ్యామిలీలో ఉన్నంత వరకు కీప్ స్మైలింగ్. ఏం జరుగుతుంది అక్కడ? నిన్నే అడుగుతున్నాను. మీరు చూసిందే జరిగింది. నాకే జవాబు చెప్తున్నావా? మీరు ప్రశ్న అడిగితే నేను జవాబు చెప్పాలిగా. Listen, you! మేడం గారు, కొంచెం మాతో కూడా టైం స్పెండ్ చేస్తారా? ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నానక్క. కానీ నువ్వెక్కడున్నావు? ఇందాకటి నుంచి నేను నీకోసం వెతుకుతున్నాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ప్రవీణ్ ఆలియాకి నిశ్చితార్థం జరుగుతుంటే అదంతా నువ్వెలా చూడగలవు? నేనైతే రావాలని అనుకోలేదు. కానీ నీకు అమ్మ గురించి తెలుసు కదక్క. అమ్మ చాలా మొండికేసింది. పైగా తను ఏమందంటే నువ్వు మీ అక్క ఆడపడుచు నిశ్చితార్థానికి రాలేదంటే అందరూ ఏమనుకుంటారని. నువ్వు మంచి పని చేశావు బుల్బుల్. చాలా తెలివిగా నడుచుకున్నావు. కానీ నువ్వు ఇదంతా చూడలేవు. ఒకవేళ చూడలేకపోతే నేను ఇలా అనుకుంటాను, కనీసం మా అక్కైనా సంతోషంగా ఉందని. నువ్వు నీ మ్యారీడ్ లైఫ్ లో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. బుల్బుల్, నేను అందరి సంతోషం కోసమే ఇలా చేశాను, కానీ అంత తారుమారైపోయింది. ప్లీజ్ స్మైల్. స్మైల్. అయినా నేను రావడం మంచిదైంది. ఏంటి ఈ పర్స్ పెట్టుకున్నావు? ఇది నీ శారీకి మ్యాచ్ అవ్వలేదు. ఈ పర్స్ అయితే సరిగ్గా మ్యాచ్ అవుతుంది. నాకంతా తెలుసు. నువ్వు తిన్నగా చెప్పొచ్చు కదా నీకు నా పర్సు బాగా నచ్చింది అని. అవును, నచ్చింది. ఎక్స్చేంజ్ చేసుకుందామా? అలాగే, ఎక్స్చేంజ్ చేసుకుందాం. కానీ ఆలియాకి తెలిసిపోయిందంటే? ఇక్కడ అంతగా గమనించే వాళ్ళు ఎవరున్నారు కనుక. ఇదిగో, ముందు మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. నిజంగానా? ఇటివ్వు. ఈ గొప్పింటి అమ్మాయిలందరూ ఇంత క్యూట్గా ఎందుకుంటారు? చూడగానే వీళ్ళకి సైట్ కొట్టాలనిపిస్తోంది. ఏంటి పూర్ణిమ? బుల్బుల్, తన చూపులు బాలేవు. ఏం చేస్తాడో చూద్దాం పద. వదిలే. వదిలే ఏంటి? వదిలే. ఎందుకు అలా చూస్తున్నావు తన్ని? నేనా? ఏమీ లేదు, నేనేదో ఊరికే చూస్తున్నాను అంతే. నువ్వు ఊరికే చూస్తూ ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. అయ్యో, ఏంటక్క నువ్వు అలా మాట్లాడుతున్నావు? అరే వా, సూపర్ మోడల్ తను ఉంది. బుల్బుల్, చూసావా? కళ్ళతో పట్టు వీడికి నోరు కూడా పెద్దదైపోయింది. చూస్తుంటే నీ గురించి బాబాయ్కి చెప్పక తప్పదేమో. అరే ఏంటక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా. తను బావగారి ఫ్రెండ్. బావగారితో చెప్పి నాకు పరిచయం చేయొచ్చు కదా అక్క. హైట్ ఏజ్ లో నీకన్నా ఎక్కువగానే ఉంటుంది. అయినా పరిచయం చేయాలా చెప్పు? నువ్వు ఇలాంటి వేషాలు వేసావంటే నేను వెళ్ళి ప్రజ్ఞ అక్కకు చెప్పేస్తాను. నేనే స్వయంగా వెళ్ళి అక్కకి చెప్తాను, మీరిద్దరు వచ్చి నన్ను తను పేరు చెప్పి ఏడిపిస్తున్నారు అని. నిశ్చితార్థం మొదలు పెడదాం. ముందు ఆచారాలు పూర్తి చేస్తే తర్వాత ఫంక్షన్ మొదలు పెట్టచ్చు కదా. ఇలా చేస్తే బాగుంటుందమ్మా. బాబు అభి, నువ్వు వెళ్ళి ప్రెగ్నెంట్ పిలుచుకురా. కానీ నానమ్మ, ఇప్పుడు తన అవసరం ఏముంది? అదేంటి బాబు, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరు కలిసి ఈ ఆచారాలన్నీ పూర్తి చేయాలి కదా. వెళ్ళు, త్వరగా పిలుచుకురా. నేను ఏదో ఒకటి చేసి ఈ కళ్ళజోడిని మాయం చేయగలిగితే ఎంత బాగుంటుందో. తను లేకుండా ఆర్యా ఎంగేజ్మెంట్ జరిగితే బాగుండేది. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. అదే యాక్చువల్లీ నేను నా వైఫ్తో కాస్త మాట్లాడాలి. నీ దగ్గర మిస్టర్ ఇండియా సినిమాలో ఉన్న వాచ్ ఏమైనా ఉందా? ఎందుకో? నేను నీకు ఆ వాచ్ని పెట్టి నేను మాయం చేయాలనుకుంటున్నాను. పదా, ఎంగేజ్మెంట్ మొదలవుతోంది. కాళ్ళకి దెబ్బ తగిలిందా? ఎత్తుకొని తీసుకెళ్లాలా? అమ్మాయి తరపున ఆచారాలను ఎవరు పూర్తి చేస్తారు? అభి ఇంకా ప్రజ్ఞ వెళ్ళండి. ఇదిగోండి, అబ్బాయికి మీరు బొట్టు పెట్టండమ్మా.
ఆ తర్వాత ఇవ్వాలనుకున్న బహుమతిని మీరు అబ్బాయి చేతిలో పెట్టండి. అరే, నేను అనవసరంగా ఈ ఆచారాన్ని తిట్టుకున్నాను, కానీ ఇది చాలా బాగుంది. ఒక ప్రియురాలు తన ప్రియుడికి నిశ్చితార్థం జరిపిస్తోంది. వాట్ ఏ ప్లెజర్ కదా. అభి, ప్రవీణ్కి నువ్వు గిఫ్ట్ ఇవ్వు బాబు. నానమ్మ, తననే ఇవ్వనివ్వండి. తన చెయ్యి మంచిది కదా, తన చేత్తో ఇస్తే ఈ బంధం ఎప్పటికీ తెగిపోకుండా ఉంటుంది కదా. అదే మీ ఇద్దరు కలిసి ఇచ్చారంటే అప్పుడు అది ఇంకా బాగుంటుంది కదా. బలవంతంగా జరుగుతున్న ఈ పెళ్లిలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టాలి. వీళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గుర్తుంది కదా, ఒకసారి తల కొట్టుకోవడం మంచిది కాదని. గట్టిగేం తగలేదుగా. హ్యాపీ అంటే 2 సార్లేనా? ఓకే. స్మార్ట్ గర్ల్. ఇప్పుడు అబ్బాయి తరపున ఆచారాలను ఎవరు పూర్తి చేస్తారు? బాబు ప్రవీణ్, నువ్వు మీ పిన్ని బాబాయ్ వస్తారని చెప్పావు కదా. లేదమ్మా, అది వాళ్ళకి కాస్త లేట్ అయిపోయింది, అందుకని రేపొస్తారు. మరైతే తన తరపున ఆచారాలు ఎవరు పూర్తి చేస్తారు? సరళ గారు, మీరు తప్పుగా అనుకోకపోతే ప్రవీణ్ తరపున మీరు నిలబడి ఆచారాలు పూర్తి చేస్తారా? ఇందులో అనుకోవడానికి ఏముందండి, అసలు మన ఇంటి అబ్బాయే కదా. వాళ్ళు రాలేదంటే అందులో ఇబ్బంది ఏముంది? బుల్బుల్, కాస్త నాకు సహాయం చేయడానికి నువ్వు కూడా రామ్మా. రామ్మా బుల్బుల్, త్వరగా రా. నువ్వు ముందుగా నాకు ఆ చీర తీసిలా ఇవ్వు. ఎక్కడికి వెళ్తున్నావు బుల్బుల్? కాస్త నా సహాయం చెయ్యమ్మా. ఇది పట్టుకో, ఇదిగో. ఎప్పుడు సంతోషంగా ఉండండి, కలిసి ఉండండి. దీర్ఘ సుమంగళీ భవ. ప్రజ్ఞ గురించి నిజం తెలిసి కూడా ఏడుస్తున్నాడు. ఐ హోప్ ఆలియా మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి. నా స్నేహితుడికి ఏడుపు వస్తోంది.
నువ్వు మొసలి కన్నీరు కారుస్తున్నావా లేదా? కళ్ళజోడు తీసి చూపించు. అబి, ఏంటి తన చెవిలో గొనుగుతున్నావు నువ్వు? మేం కూడా ఇక్కడే ఉన్నాం. అయ్యో నాని, నేను తనని ఎంత ద్వేషిస్తున్నానో చెప్తున్నాను. ఎప్పటికీ ద్వేషిస్తూనే ఉంటాను కదా. ఓరి భగవంతుడా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. ఒక నిమిషం. ఇప్పుడు ఆచారాలన్నీ అయిపోతే ఇద్దరు కూడా రింగులు మార్చుకుంటారు. నువ్వు కాస్త ఓపిక పట్టమ్మా. రింగులు మార్చుకోవడానికి ముందు కాస్త ఆటపాట అన్నీ ఉండాలిగా. అది నిజమే. అయితే ఇప్పుడు ప్రవీణ్ బాబు గారు ఆలియా అక్క డాన్స్ చేస్తున్నారు. ఓయ్, రాక్ స్టార్ ఇల్లిది. అందరికంటే ముందు రాక్ స్టారే డాన్స్ చేయాలి తన భార్యతో కలిసి. అరే అభి పులిబిడ్డ కదా, కానివ్వండి కానివ్వండి. పులి భయపడదు, భయపెడుతుంది. అంతేనా? పద. వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడానికి ఒక్క అవకాశం కూడా వదలట్లేదు, చూసావా? అచ్చో లైలా మజ్నూల జంటలా ఉన్నారు కదా. తను నా మాట విను. తను వెయిట్. తను లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇలా పార్టీ మధ్యలో వెళ్ళిపోతావా? తను మరి ఇంకేం చేయమంటావు? వాళ్ళిద్దరి రొమాన్స్ ని చూస్తూ ఉండాలా? వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? తను కేవలం వాళ్ళు ఫార్మాలిటీస్ ని పాటిస్తున్నారు. అయినా ఇదంతా కూడా కేవలం నీ తప్పే. నువ్వు వాళ్ళిద్దరికి కనుక పెళ్లి జరిపించకపోయింటే ప్రజ్ఞ ఈ రోజు అభి మీద అధికారం చెలాయించేదే కాదు. తను నేను ఇదంతా ఎందుకు చేశానో నీకు తెలుసు కదా. మరి ఆఫ్ కోర్స్, ఎందుకంటే నీకు ప్రవీణ్ కావాలి కాబట్టి. ఆ ప్రజ్ఞని నువ్వు అభి లైఫ్ లోకి తీసుకొచ్చావు. కేవలం ఈ స్టూపిడ్ డ్రామా కోసం అభి నాకు దూరం అయిపోతున్నాడు. తను ఒక్కసారి నాకు ప్రవీణ్ కి పెళ్ళైపోయిందండి. ఇక్కడ ఏం విందలుచుకోలేదు ఆలియా. నేను వెళ్తున్నాను. నాకు ఇక్కడ ఉండాలని లేదు. అలాగే వెళ్ళు. ప్రవీణ్ నన్ను ఎలా వదిలేశాడో నువ్వు కూడా నన్ను అలాగే వదిలేసి వెళ్ళిపోతాను. తను ఇలా చూడు. నువ్వేమనుకుంటున్నావు? అన్నీ నా కళ్ళ జోడుతో కలిసి ఉండడం చూస్తే నాకు సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా? లేదు తను, ఇదంతా కేవలం మన ప్లాన్ లో ఒక భాగం. అన్నయ్య కళ్ళ జోడు దగ్గరికి కేవలం తన్ని టార్చర్ చేయడానికి వెళ్తున్నాడు. ఫ్యామిలీ అందరి ముందు తన్ని ఇన్సల్ట్ చేయొచ్చు కదా అని. నానమ్మకి తన నిజ స్వరూపం ఏంటో చూపించాలి అనుకుంటున్నావు, కానీ నీకేమైంది? లిజన్, తను ఎలాంటిదన్నది అందరి ముందు నేను బయట పెట్టే తీరుతాను. అది కూడా ఈ రోజే. ఈ ఫంక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ తన గురించి అసలు నిజం అందరి ముందు నేను బయట పెట్టే తీరుతాను. దానికోసం నేను ఒంటరిగా పోరాడాల్సి వచ్చినా పోరాడతాను. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే గనక నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు బానే ఉన్నావు కదక్క. వీళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా? లేదు ప్రజ్ఞ, నువ్వు బానే ఉన్నావు కదా. నీకు దెబ్బేం తగ్గలేదు కదా. అయినా అసలు అదేం డాన్సే? అలా ఎవరైనా కింద పడేస్తారా? లేదమ్మా, అది నీకు తెలుసు కదా నాకు డాన్స్ చేయడం రాదు అని. అందుకనే నేను అలా. పైగా పాట కూడా ఫాస్ట్ గా ఉంది కదా. ఆయన నన్ను పట్టుకున్నారమ్మా. నువ్వు చూసావు కదా నేను కింద పడిపోయినప్పుడు. ఆయన ఎంత బాగా. ప్రజ్ఞ, అది అమ్మా, ఆయన నన్ను నిజంగానే చాలా బాగా చూసుకుంటున్నారు. నేను కింద పడిపోయినందుకు ఆయనకి చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత నాకు ఎన్నిసార్లు సారీ చెప్పారో తెలుసా? నిజంగా అమ్మ చూడు, నిశ్చితార్థానికి టైం అయిపోయింది కదా. పద వెళ్దాం, సరేనా? సరే, వెళ్దాం పద. రాబిన్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ నీకోసం వెతుకుతుంది, వెళ్ళు. వీటిలో కళ్ళజోడు పర్స్ ఏదయ్యుంటుంది? ఇదే అయ్యుంటుంది. తన చేతిలో ఈ పర్స్ని చూశాను. ఆలియా, ఏం చేస్తున్నావు? ఆ పర్సులో ఏం పెడుతున్నావు? ఆ పర్సులో కాదు, ఈ పర్సులో. ఈ పర్సులో నిన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని వేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రజ్ఞని అందరి ముందు అవమానించాలనుకుంటున్నాను కాబట్టి. అందరి ముందు తన్ని తక్కువ చేసి చూపించాలనుకుంటున్నాను. తను ఎంత డీగ్రేడ్దో నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను.
నేను ఇలా చేయటానికి నువ్వు నన్ను ఆపడానికి వీల్లేదోదినా. ఆలియా, అసలు నువ్వేమంటున్నావు? అయినా ఇలా ఎలా ఆలోచించగలిగావు నువ్వు? ప్రజ్ఞ చాలా చిన్న కుటుంబం నుండి వచ్చింది. మిడిల్ క్లాస్ కి చెందిన ఎంతో అమాయకమైన అమ్మాయి కదా. తను ఇంత పెద్దింట్లో ఇప్పుడు ఎలాగైనా అడ్జస్ట్ అవ్వాలని ట్రై చేస్తోంది. కానీ నువ్వు తన గురించి ఇలా ఆలోచిస్తున్నావా? తనని సమస్యలో పడేయాలనుకుంటున్నావా? అలాగే నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావా నేను నీకు సహాయం చేస్తాను, నువ్విదంతా చేయకుండా ఆపను అని?